వస్తుంది. బ్రేక్. Go. Exercise. క్లీనింగ్ అంటే పైన క్లీన్ చేయాలి. ఇక్కడ ఫ్రిడ్జ్ మీద అండ్ అది ఎవ్రీథింగ్ అలాంటి మెస్సీగా ఉన్న థింగ్స్ అన్నీ కూడా క్లీన్ చేయాలి. అండ్ మీకు ఒకటి చూపిస్తానండి. మాకు నేచర్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేశారు దేవుడు. ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈరోజే స్టార్ట్ చేశారు. మొత్తం అంతా గ్రాస్ అంతా తీయడం చూసారా. ఇక్కడ అంతా తీసేస్తున్నారు గ్రాస్. అంటే డూప్లెక్స్ ఏదో కడతారంట వేరే వాళ్ళు. ఒక 2 floors లేకపోతే అనమాట. అంటే 2 floors అంటే గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అంతే. అంటే ఇంకొక సైడ్ నుంచి చూడొచ్చు. బట్ ఏదైనా సరే వెంటిలేషన్ కొంచెం తగ్గుతుంది, సౌండ్ పెరుగుతుంది అంతే. సో దీనిలో ఫొటోస్ సెలెక్ట్ చేసి పెట్టించాలి. ఎవరైనా చూస్తే మనం చుట్టాలనుకుంటారు వీళ్ళందరూ. అండ్ ఇందులో ఫొటోస్ చేంజ్ చేసేసా. వెయిట్, ఆ పైన మేమిద్దరం ఇటు అటు రిషి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్రేమ్లో కూడా చేంజ్ చేసేసాను. సో పైన మా ఇద్దరిది, అటు ఇటు రిషిది, అండ్ కింద ఫ్యామిలీస్ బోత్ సైడ్స్, అండ్ మధ్యలో మా బ్రదర్తో పాటు మేమిద్దరం. అండ్ ఇక్కడ కూడా సాయిబాబా ఫోటో యాక్చువల్లీ కీ చైన్ హోల్డర్ ఉంది కదా, దానిపైన ఉండేది. ఈ దేవుడి ఎంట్రన్స్ డోర్ పైన పెట్టేసాం అనమాట అది కూడా. అండ్ ఇక్కడ కూడా ఇది ఉండేది కాదు, ఈ సైడ్కి ఉండేది. నా ఫోటో ఉంది కదా అక్కడ ఉండేది. సో అలా కొన్ని చేంజెస్ చేసాము. సో ఈరోజు ఎందుకో అలా ఒక్కొక్కసారి అలా దివాన్ మారుస్తూ ఉంటాము అలా. అండ్ ఈ డోర్ ఎప్పటికప్పుడే పట్టేస్తుంది. ఇప్పుడు కూడా పట్టేస్తుంది అనుకోని గట్టి లాగేస్తే అదేమో వెంటనే వచ్చేసింది. సో ఈ చలికి డోర్స్ కూడా కొంచెం బిగిసిపోయినట్టు అవుతాయి కదా, చెక్క ఇంకా ఐరన్ ఇలాంటివి. లేచిపోయింది రిషి అయినా అలా ఒకరికి డోర్ వేసుకున్నారు. లేచిన తర్వాత మమ్మీ డాడీ అని పిలుస్తుంది. సో ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళి పక్కన పడుకోబెడుతుంటే ఇంకా అల్లరి చేస్తుంది అనమాట. సో పడుకుంటుందేమో అని మళ్ళీ డోర్ వేసేసాను నేను. 10 అయిపోతుంది ఇంకా స్లీపింగ్. చూడండి టైం 10. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. ఓకే, బ్రేక్ఫాస్ట్ ఈరోజుకి ఇడ్లీయే పెట్టేస్తాను. ఎందుకంటే ఈరోజు కొంచెం పనులు ఎక్కువ ఉన్నాయి. సో ఇంకా పనులు ఎక్కువ అంటే మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి కదా. సో కొంచెం పనులు ఎక్కువ ఉన్నాయి అనమాట. అందుకే ఈరోజు ఇడ్లీ అండ్ చట్నీ ఉంది, నిన్న చేశాను. సో కెమెరా ఎక్కడ పెట్టాలని వెతుకుతున్నా. గుడ్ మార్నింగ్ రిషి పాప. అయ్యో అయ్యో అయ్యో. ఇడ్లీ రుబ్బు ఉంది కొంచెం. నిన్న చేస్తే నిన్నటికి ఈ రోజుకి 2 డేస్కి వచ్చిందనమాట. ఈరోజు కూడా ఇడ్లీయే చేసేస్తున్నాను. సో కొంచెం సింపుల్గా అయిపోద్ది. హాలిడే ఉన్న రోజు ఏదో ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఇంకా ఉన్నాయి కదా, ఇంకో 2-3 డేస్ ఉన్నాయి కదా అనేసి సరే ఈరోజు ఇడ్లీ రుబ్బందని ఇంక ఇడ్లీయే పెట్టేస్తున్నాను. అండ్ ఇడ్లీ కూడా తిని చాలా రోజులు అయింది. ఇడ్లీ అని చెప్పి అసలు చాలా రోజులు గ్యాప్ ఇచ్చేసాను. సో మళ్ళీ నానబెట్టి పప్పు నానబెట్టి నిన్న వేసాను అనమాట ఇడ్లీ బ్యాటర్. అండ్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి ఇదే. ఇంకా హాలిడే ఉంటే కొంచెం లేజీగా లేస్తాం కదా. ఈరోజు లేచేసరికి కూడా కొంచెం లేట్ అయిపోయింది. అండ్ రిషి లేచింది కదా, ఇంకా ఫాస్ట్గా పెట్టేస్తున్నాను. తను బ్రష్ చేసి అన్నీ చేయించేసరికి రెడీ ఉంటుంది. లేచిన తర్వాత ఇంకా బ్రష్ చేయించడానికి, స్నానం చేయించడానికి వీళ్ళ డాడీ ఉంటే తినికి కొంచెం అంటే శ్రీకాంత్కే చెప్తాను అనమాట చేయించమని. మాట వినకపోతే ఇంకా నేనే చేపిస్తాను. డైలీ నేను చేపిస్తాను కదా. సో తను కూడా ఫ్రెష్ అప్ అవుతారనేసి ఇద్దరికి ఒకసారి వాష్రూమ్లోకి పంపించేస్తాను. సో దెన్ రిషికి చేయించేసి ఇంకా తను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తారనమాట. సో
అమ్మా ఏయ్ ఏం తింటుంది ఎక్కిరిస్తుంది. ఏ రోజు వద్దమ్మా, దాన్ని ఏం డిస్టర్బ్ చేయక అలా ఉంచు. ఎప్పటి నుంచి ఆరుతూ ఉన్నాయి. ఈరోజు ఉడకబెట్టేయాల. ఏం చేస్తున్నావు రిషి? అవేంటి చెప్పు. శనగ పలుకులు, పల్లీలు. పల్లీలు కాదు కదా ఇవి, కాదు కదా. ఉడకబెడతావు ఇప్పుడు, ఉడకబెట్టేద్దామా? వేసే వేసే వేసేయి. క్లీన్ చేయాలి, అంత మట్టుందో కదా రిషి. తింటావా నువ్వు ఇవి? నువ్వు ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. అమ్మో, దానిలా కూర్చోవడం కష్టం. ఇంకా సీట్ కింద పెట్టింది చూడు. చిన్ని మళ్ళీ కూర్చో. అగో అగో అగో, అలా కూర్చో, అలా కూర్చో. ఎలాగా అటు ఇటు కాలు పెట్టి కింద సీటు. మీలో ఎవరైనా ట్రై చేశారా? యోగా చేసిన వాళ్ళు చేసేస్తారు ఖచ్చితంగా. అంటే ఎక్స్పర్ట్స్, ప్రొఫెషనల్స్. ఈరోజు వాషింగ్ మిషన్ వేయాలా వద్దా? క్లోత్స్ ఎన్ని ఉన్నాయి, రేపు వేద్దామా? మండే దసరా. ఈరోజే క్లీనింగ్ అంటే ఏం లేదు, కబోర్డ్స్ అన్నీ క్లోజ్డ్గానే ఉన్నాయి కదా. జస్ట్ పైన బూజు అవన్నీ ఉంటే దులపాల. ఓకే, 3 days హాలిడేస్. ఎలా టైం స్పెండ్ చేస్తాం మనం? రిషి పాప్స్ పదా. లేట్ అయిపోతుంది, ఇడ్లీ పెట్టాను. 10 అయిపోయింది, ఆల్మోస్ట్ 10:30 అవుతుంది ఇప్పుడు. గో గో గో. కిచెన్లో పెట్టాను. గట్టిగా పట్టుకో, జాగ్రత్త. శనగలు ఎండ వస్తుంది రోజు. అబ్బో 3-4 days, 4 days ఏంటి 5 days అయిపోయింది ఆల్మోస్ట్ ఎండ వచ్చి. ఎప్పుడు పోతుందో తెలియదు. ఉంటుందా? చూడండి, తడిగానే ఉందంతా. వెళ్ళి పెట్టేసి వచ్చాను, మళ్ళీ చూసుకోవాలి అప్పుడప్పుడు. చిన్ని గో తెచ్చేయలు. ఉండవు, బ్రష్ చేసి వెళ్దాం కానీ. అవి ఆరబెట్టేస్తావు అలాగా. మేము ఏం కావాలన్నా పక్క వాళ్ళు మేడ మీద ఆరబెట్టుకోవాలి, ఎందుకంటే మాది కన్స్ట్రక్షన్ అవుతుంది. కిందకి వెళ్ళిపోయింది ఆంటీ వాళ్ళ ఇంటికి. చరణ్ వచ్చాడు బయటికి, వెళ్ళిపోయింది. అది అక్కడ పెట్టు ఫస్ట్. మేముండే బిల్డింగ్ పైన కన్స్ట్రక్షన్ అవుతుంది. సో వర్కర్స్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు, సిమెంట్ అది పడుతుంది అనేసి మ్యాక్సిమం ఆంటీ వాళ్ళు కూడా ఇక్కడే ఆరబెడతారు. ఇంకా వాళ్ళని చూసే నేను ఇక్కడ. సో పక్కన వాళ్ళు తెలుసు కాబట్టి కొంచెం పర్వాలేదు. అండ్ పైనంతా కూడా తడిగానే ఉంది, కొంచెం ఎండ వస్తుందని అలా వేసాం ఈరోజు. హలో ఫ్రెండ్స్, ఫ్రెష్ అప్ అయిపోయి జస్ట్ అలా కూర్చున్నా. నేను రిషి కార్టూన్ చూసి ఇంకా వాళ్ళ డాడీతో బయటకు వెళ్ళింది. ఏదో పక్కన కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పాను కదా, సో అది చూడడానికి వెళ్ళింది అనమాట. వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. నేను ఇప్పుడు కుకింగ్ చేయాలనుకుంటున్నాను. సో కుకింగ్ ఈరోజు సాటర్డే. సో ఏదైనా ప్లెయిన్గా పప్పు అండ్ చారు పెట్టాను. దెన్ అదేంటి పొటాటో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఎస్, ఇప్పుడైతే వంట పని స్టార్ట్ అయిపోద్ది. ఈరోజు సింపుల్గా ఈ కర్రీ చేసేస్తున్నాను. ఏదేంటి పొటాటో ఫ్రై అనమాట. చాలా రోజులు అయింది ఈ ఫ్రైస్ అవన్నీ చేసి. నార్మల్గా రోజు గ్రేవీ కర్రీస్ చేసి తనకి బాక్స్ కదా, ఫ్రై చేస్తే అంత సరిపోదు మిక్స్ చేయడానికి అదంతా కూడా. సో ఎక్కువ గ్రేవీ కర్రీసే చేయమంటారు తను కూడా. ఇంక ఈరోజు ఫ్రై చేస్తున్నాను. సో ఇంకా పక్కనే పెసరపప్పు చేసేస్తున్నాను ప్లెయిన్గా. రసం ఉంది, ఇంకా చారు ఉంది. రైస్ కూడా కుక్ చేయాలి. సో నార్మల్గా మీకు తెలుసు కదా, ఇంకా మామూలుగా పొటాటో ఫ్రై జస్ట్ రెసిపీ చూపిస్తున్నాను అంతే. మామూలుగా పోపే వేసేసి ఫస్ట్, దెన్
ఉల్లిపాయలు కట్ చేసి వేసేసి దెన్ అలానే నెక్స్ట్ పొటాటోస్ కట్ చేసి వేసేస్తున్నాను. పొటాటోస్ మనం కట్ చేసినప్పుడు ఏంటంటే వాటర్లో వేసామనుకోండి ఈ కలర్ ఉంటాయి, లేకపోతే బ్లాక్ అయిపోతాయి. సో కట్ చేసినప్పుడే వాటర్లో కొంచెం కడిగి దెన్ వాటర్లో వేసి తర్వాత ఇందులో వేస్తే ఆ పైన స్ట్రాచ్ కూడా జిగురుగా వస్తుంది కదా, అది కూడా కొంచెం పోద్ది అనమాట. దెన్ కొంచెం పసుపు సాల్ట్ వేసి వాటర్ కొంచెం ఎవాపరేట్ అయిన అంటే ఒక 5 minutes బాగా ఫ్రై చేసుకొని దాన్ని మగ్గించాలి ఆయిల్లోని, అప్పుడు బాగుంటుంది టేస్ట్. దెన్ పక్కనే పెసరపప్పు పెట్టాను అండ్ రైస్ కూడా. ఇంక పొటాటో ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఫైనల్గా కారం యాడ్ చేసేస్తున్నాను. వేసుకొని ఇంకొక 2 minutes ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇందులో కరివేపాకు వేయడం మర్చిపోయాను. సో కరివేపాకు కూడా వేయాలి లాస్ట్ ఫైనల్గా ఫ్రై చేసినప్పుడు గుర్తొచ్చింది అనమాట. ఇంక సర్లే అని వదిలేసాను. దెన్ ఈ రోజుకి లంచ్ అయితే ఇది. ఇంకా రిషి నేను ఎలా ఆడుకుంటున్నాను చూడండి. సో లంచ్ అయిపోయింది కదా, వంట అయిపోయింది, ఇంకా తనతో కొంతసేపు అలా ఆడుకుంటున్నాము. దానికి శ్రీకాంత్కి నాకు తినే టైంపాస్ అనమాట. రిషి పడుకుంటే బోర్ కొడుతుంది, ఇంకా లేచి ఉంటే ఇంకా తనతోనే అలా టైం అయిపోద్ది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 3:23 అయింది. సో వాళ్ళిద్దరు పడుకున్నారు రూమ్లో. నేను జస్ట్ అలా బీన్ బ్యాగ్ మీద రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. నా వీడియోస్ ఎడిట్ చేసుకుంటున్నాను అండ్ నేనైతే పడుకోను కదా మధ్యాహ్నం, నాకు ఇదే వర్క్. ఇంకా వాళ్ళిద్దరు ఎప్పుడు లెగుస్తారా అని వెయిట్ చేస్తున్నాను నేను. సో వాళ్ళిద్దరు లేచిన తర్వాత నేనేం చెప్పాను, ఈరోజు ఇల్లంతా సర్దుతా అన్నాను కదా, సర్దలేదు, స్టార్ట్ కూడా చేయలేదు. ఇంకా చూద్దాం, సర్దితే బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను, లేదు అంటే లేదు. సో ఇప్పటికైతే ఇలా కానీ చేస్తున్నాను. వాళ్ళిద్దరూ లేచిన తర్వాత మేము బయటికి వెళ్తామో లేదో ఇంకా తెలీదు. సో వెళ్తే కనుక అది కూడా ఈ బ్లాగ్లో ఇంక్లూడ్ చేసేస్తాం. ఈవినింగ్ రిషి లేచిన తర్వాత ఇంకా అలా మామూలుగా వెళ్దామని ఒక రౌండ్ వెళ్ళాము. శ్రీకాంత్ ఎక్కడికో తీసుకెళ్లారు, ఫ్యాక్టరీ అవుట్లెట్ అని, లైక్ షర్ట్స్ అవి బాగుంటాయి చూద్దామని తీసుకెళ్లారు. క్వాలిటీ అదంతా బాగానే ఉంది చూసాము, బట్ సైజ్ స్టిచ్చింగ్ అది తనకి పర్ఫెక్ట్గా లేదనమాట. అంటే ఫార్మల్స్ కదా, కొంచెం నీట్గా ఉండాలి అనేసి మళ్ళీ ట్రయల్స్ చూసారు, కానీ అంత లూజ్గా అలా ఉన్నాయి. అంటే బాగున్నాయి కరెక్ట్గానే, కానీ ఏంటో తనకి పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదని ఇంక తీసుకోలేదు. సో రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి, క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది. సో చాలా బాగుంది. ఫ్యాక్టరీ అవుట్లెట్ కదా, అంటే కొంచెం రీజనబుల్ ప్రైస్కే వస్తాయి ఇక్కడ అంతా కూడా. సో ఇంకా అలా చూసామే, అక్కడికి వెళ్ళి ఒక 1/2 hour అలా ఉన్నాను. నేనైతే ఇంకా చండాలంగా ఉన్నాను, ఎందుకంటే మేము అక్కడికి వెళ్తామని వెళ్ళలేదు, జస్ట్ అలా నార్మల్గా బైక్ మీద ఒక రౌండ్ వేద్దాం. రిషి పడుకొని లేచినవన్నీ ఏడ్చింది బయటకని, ఇంక సర్లే అని అలా జస్ట్ ఒక రౌండ్ వేద్దామని వెళ్ళేసరికి ఇంకా తనేమో అక్కడికి తీసుకెళ్ళిపోయారు. ఇంకా తనకి ఆఫీస్కి తీసుకోవాలనేసి షర్ట్స్ వెళ్ళాము. అండ్ అక్కడ చూస్తే కుర్తీస్ అవి కూడా ఉన్నాయి లేడీస్కి. సో అవి కూడా చూసాను, ఎక్సలెంట్ ఉన్నాయి అసలు, మొత్తం క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్. కాకపోతే అక్కడ ఇంకా తక్కువ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేశాను, ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి. బట్ బయట మనకి ట్రెండ్స్లోని అలా క్వాలిటీ ఎలా ఉంటుంది, సేమ్ అదే క్వాలిటీ ఉంది, అదే ప్రైస్ కూడా ఉంది. ఈ టాప్స్ వచ్చేసి 550, 500, 450 అయితే ఏం లేవు, 500, 550 అలా ఉన్నాయి. ఏదో ఒక్కొక్కటో రెండో 450 అలా ఉన్నాయి, మ్యాక్సిమం అంతే ప్రైస్ ఉన్నాయి అన్నీ కూడా. సో ఇవి చూసారా, ఖాదీ కాటన్ కుర్తీస్. సో ఇవి నేను ఫ్యూజన్ బ్రాండ్లో చూసాను, 500, ఇక్కడేమో 550 ఉంది. సో అందుకే కొంచెం కాస్ట్లీ, అంటే క్వాలిటీ బాగుంది కానీ కొంచెం సేమ్ అండ్ కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే ఉన్నాయి అలా అనిపించింది అనమాట. ఇంకేం తీసుకోలేదు, జస్ట్ వెళ్ళి చూద్దాము అనేసి జస్ట్ చూసాము. ఎప్పుడైనా కావాలి అంటే మళ్ళీ వచ్చి తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను కుర్తీస్ అన్నీ ఉన్నాయి నాకు. సో మొన్న తీసుకున్నాను కదా, సరిపోతాయి అవే, ఇంకేం తీసుకోలేదు, నేను తీసుకోలేదు. తనకు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మా అన్నయ్య మ్యారేజ్ ఉందని తీసుకున్నాము, సో అవే ఉన్నాయన్నమాట. మేము వెళ్ళలేదు, కరోనా వల్ల మేము వెళ్ళడం అవ్వలేదు వైజాగ్. సో ఇంకా మేము అయ్యే ఉన్నాయి, ఇంకా దసరాకి అయ్యే అనమాట బట్టలు. దాన్ని మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఒక లాంగ్ డ్రైవ్లా అయిపోయింది మాకు. సో వెదర్ కూడా మాకు సహకరించింది. మ్యాచ్ టైం, ఈవినింగ్ అయితే మ్యాచ్ స్టార్ట్ అయిపోద్ది. ఇంకా కొంతసేపు కనకరించి వదిలేస్తే అలా రిలాక్స్ అవుతూ చూస్తారు. కొంతసేపు అయిన తర్వాత మేము మళ్ళీ కిందికి వెళ్తాం, కొంతసేపు తర్వాత వెళ్తామా, దానికి పాలు తాగిపించి నువ్వు రోజు మేము ఇద్దరమే కదా వెళ్తాం. రోజు ఈవినింగ్ ఈ టైం కిందకి వెళ్ళి మళ్ళీ తను వచ్చే వరకు
కిందే ఉంటాం. అందుకే ఈరోజు ముగ్గురు వెళ్దాం, కొంచెం టైం పాస్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేసి మళ్ళీ తిని మళ్ళీ పడుకోవాలి. రోజు రొటీన్. టైం ఎంత అయింది? వాట్ ఈస్ ద టైం? 10 to 6. మనం 6:15కి వెళ్దామా? మ్యాచ్ ఎప్పుడవుతుంది? 8కా? 8కా? సరే, కింద ఉన్నంత వరకు స్కోర్ చూసుకో మొబైల్లో. కిందన ఏంటంటే ఆంటీ వాళ్ళ పిల్లలు కూడా చూస్తారనమాట. స్కోర్ డిస్కస్ చేసుకుంటూ, రిషితో ఆడుకుంటూ, మేము మాట్లాడుకుంటూ అలా కొంచెం టైం పాస్ చేస్తాం. కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేస్తా. ప్రజెంట్ ఇప్పుడు రిషికి మిల్క్ తాగిపించేసి బనానా ఒకటి తిన్నది. సో మేము కాఫీ తాగేసాము, కిందకి వెళ్ళిపోతాము. అప్పుడప్పుడు కాఫీ ఇలా హాలిడేస్ టైంలో. తర్వాత కొంతసేపు కిందకి వెళ్ళాము, అంటే దోమలు తగ్గిన తర్వాత 6:37 తర్వాత అలా వెళ్ళాము అనమాట. కిందకి వెళ్ళి కొంచెం మంట అది వేసుకున్నాం, కొంచెం చల్లగా ఉంటుంది మాకు. ఇంక సర్లే అని ఆంటీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, సో అక్కడ తలుకు అట్టలు అవన్నీ కార్డ్బోర్డ్ షీట్స్ ఉంటాయి కదా, సో అక్కడ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మంట వేసుకుంటున్నాం అందరం కూడా. ఇది చాలా టైంపాస్ అయిపోద్ది. కిందకి వస్తే ఈ టైంలో అందరం కలిసి కూర్చొని కొంతసేపు అలా టైం స్పెండ్ చేసేసి మళ్ళీ డిన్నర్ టైంకి వంట చేయాలి కాబట్టి మళ్ళీ వెళ్తాం. 7:30, 8 ఆ టైంకి ఇంటికి వెళ్తాం. అది కిందంతా మాకు బాగా టైంపాస్ అయిపోద్ది. సో రిషి చూడండి ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. నాకు ఇక్కడ ఈ సిచ్యువేషన్ చూస్తుంటే నాకు భోగి గుర్తొచ్చింది అనమాట. భోగి రోజు కూడా అలాగే ఎంజాయ్ చేసాం ఈ లాస్ట్ ఇయర్, అదే బిఫోర్ ఇయర్. సో బిఫోర్ ఇయర్ అంటే ఈ ఇయరే సంక్రాంతి. సో దెన్ కొంతసేపు వంట అయిపోయిన తర్వాత అలా ఒక 1/2 hour బయట కూర్చున్నాము, గేట్ బయట. ఎక్కడ ఎక్కువ ఎవరు ఉండరు, సో పర్వాలేదు మేమే కాబట్టి ఇంకా అలాగా కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసేసి మళ్ళీ ఇంట్లో వచ్చేసాము. ఇంకా డిన్నర్ అయిన తర్వాత మూవీ చూసుకుంటూ ఇలా ఎండిన ఇవి ఉన్నాయి కదా శనగ పలుకులు, అవి చేస్తున్నారు. అలా జస్ట్ టైం పాస్కి అంతే. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.